క్లియోపాట్రా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రెండు. ఒకటి, ఈజిప్ట్ని పాలించిన గొప్ప మహారాణి. 2, అంతకన్నా గొప్ప అందగత్తె. ఈజిప్ట్ అంటేనే ప్లేస్ ఫర్ మిస్టరీస్. దీనిలో క్లియోపాట్రాకి ఒక పెద్ద స్థానం ఉంటుంది. ఇప్పటికీ క్లియోపాట్రా గురించి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. అసలు క్లియోపాట్రా ఎవరు అంటే, క్లియోపాట్రా ఒక గొప్ప రాణి, మరోవైపు ఒక కామ పిశాచి. ఎంతలా అంటే తన పాలన కన్నా చరిత్ర తన రాసలీలే గుర్తుపెట్టుకుంది. తన రాజ్యాన్ని యుద్ధం కన్నా తన అందంతోనే రక్షించుకునేది. తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి తన తమ్ముళ్ళని చంపింది క్లియోపాట్రా, ఎక్కడ తన పాలనకి అడ్డు వస్తారేమో అని. క్లియోపాట్రా తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి రోమ్ ఒక పొలిటీషియన్ అండ్ జనరల్ని పెళ్లి చేసుకుంది. తన పేరు మార్క్ యాంథోనీ. క్లియోపాట్రా రాజ్యంపై ఎవరు యుద్ధానికి వచ్చినా యాంథోనీ వాళ్ళని ఎదిరించి గెలిచేవాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే, క్లియోపాట్రా ఈజ్ ఏ మల్టీ టాలెంటెడ్ అని. తనకు 7 లాంగ్వేజెస్ సునాయాసంగా. తను ఒక యూనిక్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ యూనిక్ జ్యువెలరీ డిజైనర్. ఎంతలా అంటే తన డిజైనింగ్ ఇప్పటికీ మ్యాచ్ చేయలేకపోతున్నారు, అంతలా అన్నమాట. ఇలా ఉండగా 30 BCలో క్లియోపాట్రా రాజ్యంపైకి ఆక్టోవస్ దాడికి వచ్చాడు. మార్క్ యాంథోనీ యుద్ధంలో ఉండగా క్లియోపాట్రా చనిపోయింది అని ఒక ఫేక్ న్యూస్ అక్కడికి పంపారు. మార్క్ యాంథోనీ అది వినగానే తన కత్తితో తను పొడుచుకొని చనిపోయాడు. ఇది తెలిసిన క్లియోపాట్రా తన పాముతో తనే కాటేపించుకొని చనిపోయింది. దీన్ని ఇలా కాటేపించుకొని చనిపోవడాన్ని ఈజిప్షియన్లో ఒక ప్రైడ్గా ఫీల్ అవుతారు. ఆక్టోవస్ మార్క్ యాంథోనీని, క్లియోపాట్రాని ఇద్దరిని ఒకే టామ్లో పెట్టారు. టామ్ అంటే సమాధి అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఆ టామ్లో యాంథోనీ క్లియోపాట్రాతో పాటు క్లియోపాట్రా మీద ఉన్న జ్యువెలరీ అండ్ క్లియోపాట్రా చేసిన డిజైన్స్ కూడా ఆ టామ్లోనే పెట్టారు అని చరిత్ర చెబుతుంది. కానీ ఆ టామ్ ఎక్కడ పెట్టారు అని ఎవరికీ తెలియదు. అయితే ఆ తరువాత ప్లూటార్క్ అనే రైటర్ 45 ADలో తన రైటింగ్స్లో ఇలా అన్నాడు, క్లియోపాట్రా యాంథోనీ టామ్ అనేది టెంపుల్ ఆఫ్ ఏసిస్ దగ్గర ఉంది అని. టామ్ అనేది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. 2010లో జాహీ హవాస్ అనే ఈజిప్షియన్ ఆర్కాలజిస్ట్ క్లియోపాట్రా పాలించిన అలెగ్జాండ్రియా అంటే ఇప్పటి తాప్సోరిస్ మెగినా అనే ప్రాంతంలో తవ్వకాలు మొదలుపెట్టాడు. అక్కడ చాలా టామ్స్ దొరికాయి. కానీ ఏ టామ్ క్లియోపాట్రా డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు. మరి ఏమైంది? ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. అసలు క్లియోపాట్రా టామ్ ఏమైంది, ఎక్కడుంది? నెంబర్ 1, మేబీ చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. నెంబర్ 2, క్లియోపాట్రా చనిపోయిన తర్వాత చాలా యుద్ధాలు జరిగాయి, వేరే దేశాల వాళ్ళు తీసుకువెళ్ళి ఉంటారు మేబీ. నెంబర్ 3, దాన్ని సీక్రెట్గా దాచేసి ఉంటాడు ఆక్టోవస్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, అసలు క్లియోపాట్రా టామ్ ఎందుకు తీసుకువెళ్తారు, ఏం అవసరం వాళ్ళకి అని. క్లియోపాట్రా గురించి పక్కన పెడితే తన డిజైన్ చేసిన జ్యువెలరీ అంతా ఆ టామ్లోనే పెట్టారు. నేను చెప్పాను కదా, వాటి డిజైన్ని ఇప్పటికీ ఎవరు కాపీ చేయలేకపోయారు అని, అంత యూనిక్గా ఉంటాయి. సో మోస్ట్ ప్రీజియస్ వన్ అండ్ తను మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్. తన టామ్ని తీసుకువెళ్తే వేరే దేశాల వాళ్ళకి ఒక ప్రైడ్ అండ్ ఈజిప్షియన్స్కి పరువు పోతుంది. ఒక మహారాణి టామ్ని కూడా రక్షించుకోలేకపోతున్నారు అని. సో క్లియోపాట్రా టామ్ని ఒక ప్లేస్లో పెట్టామని రోమ్స్ వేరే ప్లేస్లో పెట్టి ఉంటారు. లేకపోతే క్లియోపాట్రా చనిపోయిన తర్వాత 115 to 117 CEలో కీటోస్ వార్, 1618 to 1621 ఒక సాసైన్ వార్ అనేవి జరిగాయి. ఇవి 2 క్లియోపాట్రా పాలించిన రాజ్యాల చుట్టూనే జరిగాయి. సో సాసిన్ వార్కి వచ్చేసరికి పెర్షియన్స్ రోమ్స్ మీద గెలిచారు. సో వాళ్ళు ఈజిప్ట్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ టైంలో తన టామ్ ఎక్కడుందో తెలుసుకొని
వాళ్ళ క్యాపిటల్కి షిఫ్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే తన టాంబ్ అనేది అంత ప్రైడ్. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ మనం అనుకోవాల్సింది. కానీ దీంట్లో ఫస్ట్ పాయింట్ అనేది తప్పు, ఎందుకంటే నా దృష్టిలో ఈజిప్షియన్స్ ఆర్ ద మోస్ట్ గ్రేట్ సైంటిస్ట్. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన పిరమిడ్స్ని ఇప్పటికీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కూడా మనం చెప్పలేకపోతున్నాం. నా బిలీఫ్లో వాళ్ళకన్నా గొప్ప సైంటిస్ట్ లేరు. సో క్లియోపాట్రా కన్నా ముందు చనిపోయిన రూలర్స్ వారి టాంబ్స్ అనేవి ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. సో క్లియోపాట్రా టాంబ్ అనేది డిజాల్వ్ అయిపోయింది అనేది మాత్రం తప్పు. ఈ కింది 2 వాటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, వేరే దేశం వాళ్ళు క్లియోపాట్రా టాంబ్ని తీసుకెళ్ళి ఉంటారు. నెంబర్ 2, దీన్ని సీక్రెట్గా అలెగ్జాండ్రియా రాజ్యంలో కాకుండా ఆక్టోపస్ రోమ్లో ఎక్కడైనా దాచేసి ఉంటాడు. ఈ అన్నిటికీ ఒకే ఒక్క దారి ఉంది. జానీ హవాస్ అనే ఆర్కియాలజిస్ట్ ఇప్పుడు తను అలెగ్జాండ్రియా మొత్తంలో తవ్వకాలు మొదలుపెట్టాడు. అలెగ్జాండ్రియా మొత్తంలో దొరికితే ఓకే, కానీ అది అక్కడ కూడా దొరకకపోతే తను తవ్వాల్సింది నెక్స్ట్ రోమ్లోనే, రోమ్ క్యాపిటల్లో తవ్వాలి. ఆక్టోపస్ ఎక్కడ పాలించాడో అక్కడే క్లియోపాట్రా టాంబ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాగింగ్ అవుట్.